గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో అసలు ఈ సెమీ ఆటోమేటిక్లో బేసిక్ మోడల్ అయిన 4 వైర్స్ టైమర్కి మనం అసలు కనెక్షన్స్ మనం ఎలా కనుక్కోవాలి, ఆ తర్వాత మనం అసలు మోటార్కి ప్లస్ కెపాసిటర్కి మనం వైరింగ్ అనేది ఎలా చేయాలనేది బేసిక్గా నేర్చుకుందామండి. ఈ 4 వైర్స్ నేర్చుకుంటే ఆ తర్వాత మీరు 6 వైర్స్, 7 వైర్స్, 8 వైర్స్ ఆ వైరింగ్ను చాలా ఈజీగా చేయగలరు అనమాట. కొంతమంది అంటే ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి కొత్త వాళ్ళకి మాత్రం అసలు ఈ వైరింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని దీన్ని ప్రాక్టికల్గా కూడా అంటే మనం డైరెక్ట్గా టైమర్ ఇచ్చి ఆన్లైన్లో మనం ప్రాక్టీస్ చేయించలేం కాబట్టి మీకు కాస్త అవగాహన కోసం అని చెప్పి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా చేసి ఉంటారు, అయినా కానీ వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా చేసినా కానీ తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్లో సరిగ్గా వాళ్ళు మేము కూడా ఇటువరకు సెమీ అసలు చెప్పేవాళ్ళం కాదు. తర్వాత టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, ఇన్వర్టరు, నాన్ ఇన్వర్టర్ ఇవే ఎక్కువ చెప్పేవాళ్ళం, కానీ సెమీ పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ కొన్ని విలేజెస్లో ఎక్కువగా ఈ సెమీ ఆటోమేటిక్లే ఎక్కువ ఉండడం వల్ల చాలా మందికి ఇది ఇబ్బంది కలుగుతుందని చెప్పి మనం బేసిక్ మోడల్ అయిన 4 వైర్స్ టైమరు గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్లో మనం అంతా కూడా దాని డయాగ్రామ్ ఏంటంటే మనం ఇచ్చాం. అంటే మనం ఫస్ట్ దీన్ని నేర్చుకునేటప్పుడు అంటే మనకి తెలిసిన వాళ్ళకైతే డైరెక్ట్గా మోటార్ కనెక్షన్స్ ఇచ్చేసేయచ్చు. అలా కాకుండా మనం సింపుల్గా మనం నేర్చుకోవాలంటే మనకి ఒక 3 హోల్డర్స్ కానీ, 2 హోల్డర్స్ కానీ, 1 హోల్డర్ కానీ ఎలా ఉన్నా కానీ మీరు ఈజీగా చేయొచ్చండి. మనం ఇప్పుడు సెమీ ఆటోమేటిక్లో 4 వైర్స్ టైమర్ అంటే మనకి ఇప్పుడు ఇలా ఒక టైమర్ ఉందనుకున్నాం. ఇలా ఒక టైమర్ ఉంది. ఈ టైమర్కి ఏంటంటే ఒక 4 వైర్స్ అనేవి వచ్చాయి. ఈ 4 వైర్స్ వచ్చినప్పుడు మనం దీన్ని అసలు ముందు అంటే దీంట్లో 3 లాంగ్ వైర్స్ అంటే బారుగా కంపెనీ వాడు 3 లాంగ్ వైర్స్, 1 షార్ట్ వైర్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అలా ఇచ్చినప్పుడు చాలా మందికి ఈజీగా అర్థమవుద్ది, కానీ అలా ఉన్నా సరే కొంతమందికి అర్థం అవ్వట్లేదు. ముందు మనం అసలు ఏం చేయాలంటే దీన్ని వైరింగ్ అసలు టైమర్ను ముందు చెక్ చేయాలి. ఆ టైమర్ని అంటే ఒకవేళ వైర్లు కట్ అయిపోవచ్చు, ఎలా అన్నా ఉన్నామండి. టైమర్ను ముందు చెక్ చేయాలంటే ముందు మనం మెయిన్ స్టార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ముందు ఇలా మనం ఒక మెయిన్ స్టార్ట్ అనేది తీసుకోవాలి. తీసుకుని ఆ మెయిన్ స్టార్ట్కి మనం మెయిన్ స్టార్ట్ అనేది తీసుకుని ఆ మెయిన్ స్టార్ట్కి ఏంటంటే మనం దానికి 2 వైర్లు డైరెక్ట్ ప్లగ్లో పెట్టేసేసి మనం ఇలా ఒక మెయిన్ వైర్ అంటే ఒక వైర్ అనేది తీసుకున్నాం. ఒక వైర్ తీసుకున్న తర్వాత మనం ఈ టైమర్ బాగుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఆ టైమర్ బాగుందా లేదా అని చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక 3 హోల్డర్స్ అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 హోల్డర్స్ అనేది మనం తీసుకోవాలి. ఈ 3 హోల్డర్స్ నుంచి కూడా మనకి ఒక్కోదానికి 2 వైర్లు చొప్పున మొత్తం 6 వైర్లు అనేది రావడం జరుగుద్ది అనమాట. 6 వైర్లు అంటే హోల్డర్ బల్బ్ పెట్టుకుంటాం కాబట్టి దానికి మొత్తం 6 వైర్లు అనేది రావడం జరుగుద్ది. ఈ 6 వైర్లు వచ్చినప్పుడు వీటిలో ఏంటంటే ఏవైనా ఒక 3 వైర్లు ఎటు వైర్లు అయినా సరే ఏవైనా ఒక 3 వైర్లు అనేది మనం కలిపేసేయాలన్నమాట. ఎందుకు అంటే న్యూట్రల్ అనేది దానికి ఇచ్చుకోవడానికి ఏవైనా ఒక 3 వైర్లు అనేది కామన్ చేసేయాలి. ఇలా కామన్ చేసేస్తే 3 వైర్లు కామన్ చేసాం, మనకు ఇంకా మిగిలింది 3 వైర్లు అనమాట. ఇక్కడ ఒక వైరు, ఈ హోల్డర్లో ఒక వైరు, ఈ హోల్డర్లో ఒక వైరు, 3 వైర్లు అనేవి మిగిలినాయి. ఈ 3 వైర్లు కలిపేసి దానికి మనం ఈ ప్లగ్ నుంచి వచ్చిన ఫేస్ న్యూట్రల్ అంటే ప్లగ్ వచ్చింది, దీని నుంచి ఒక వైరు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఈ 3 వైర్లు కలిపిన జాయింట్ దగ్గర మనం కలిపేసేయాలి. కలిపేసినప్పుడు న్యూట్రల్ అనేది బల్బులో 3 బల్బులకి న్యూట్రల్ వెళ్ళిపోయింది. ఇంకా దీనికి వెళ్ళవలసింది ఏంటి, ఫేస్ వెళ్తే ఏ వైర్కి ఫేస్ వెళ్ళిందో ఆ వైరు బల్బు, ఆ ఫేస్ వెళ్ళిన బల్బుకి ఆ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం వీటిలో ఉన్న ఈ 3 వైర్లు ఉన్నాయి. 3 వైర్లు ఉన్నప్పుడు ఈ ఫేస్ వైర్ అనేది మనం టైమర్కి ఇచ్చుకుంటాం అనమాట. ఈ ఫేస్ వైర్ అనేది టైమర్కి ఇచ్చుకుంటాం. ఎక్కడ ఇవ్వాలి టైమర్కి? 4 వైర్లు ఉన్నాయి. 4 వైర్లో ఏ వైర్ టైమర్ ఏ వైర్కి అనేది ఈ ఫేస్ ఇవ్వాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఏ వైర్కి ఫేస్ ఇవ్వాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. మనకి ఇలా టైమర్ ఉన్నప్పుడు
4 వైర్స్ ఉన్నాయి. 4 వైర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది 4 వైర్లే ఉన్నప్పుడు ఈ చివర కానీ ఈ చివర కానీ మనకి బజర్ అంటే మనకి ఆ వాషింగ్ మెషిన్ అయిపోయే ముందు అంటే లాస్ట్ మినిట్లో మనకి వాష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందని మనకి సిగ్నల్ అనేది ఇవ్వడానికి మనం ఒక బజర్ని ఇచ్చుకుంటాం. ఆ బజర్కి ఒక వైర్ వెళ్ళిద్ది. అదేంటి మిడిల్లో ఉండదన్నమాట, మనకి రైట్ సైడా లెఫ్ట్ సైడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన ప్రకారం అంటే మనం ఇలా టైమర్ ఇటు తిప్పాం, అదే ఇటు తిప్పుకుంటే కనుక మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఈ బజర్ వైర్ అనేది వచ్చిందనమాట. అలాగే మనం ఇప్పుడు ఏదో ఒక సైడ్ అంటే సపోజ్ మనం ఈ సైడ్ బజర్ అనేది మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైరు బజర్ వైర్ అని తెలియనప్పుడు ఏ సైడ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. అప్పుడు ఇస్తే కానీ మనకు తెలియదు అనమాట. ఏ సైడ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇటైనా ఇవ్వచ్చు. మీకు తెలియనప్పుడు ఎటు సైడ్ అన్నా ఇచ్చి మనకి ఇందులో బజర్ వైర్ ఒకటనే కనుక్కున్నాం. మరి సప్లై దేనికి ఇవ్వాలి అనేది మనం తెలియదు అనుకోండి. సపోజ్ తెలియనప్పుడు ఏంటంటే మనం ఏ వైర్కైనా సప్లై ఇచ్చుకోవచ్చు. మీరు దేనికైనా సరే సప్లై ఇచ్చి మిగతా 2 వైర్లు హోల్డర్లకు ఇచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఇక్కడ చూసిన ప్రకారం అయితే మనకి ఈ సైడ్ బజర్ వచ్చింది, ఈ చివరి పక్కన వైర్ లేదు. అంటే ఈ ఆపోజిట్లో ఇటు సైడ్ వైర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఎల్లో వైర్, ఇక్కడ నుంచి ఎల్లో వైర్ లూప్ చేశాడు. అంటే మనకి ఎల్లో వైర్ సప్లై వైర్ కింద మనం గుర్తించుకోవచ్చు. మీరు గుర్తించలేకపోయినా మీరు దేనికైనా ఇవ్వచ్చు. ఏంటి బజర్ వైర్ ఉంది, దీన్ని వదిలేసేయండి. అంటే ఈ వైర్తో మీ పని లేదు. పోతే ఉన్నది 3 వైర్లు. ఈ 3 వైర్లలో 2 వైర్లు 2 హోల్డర్లకు వెళ్ళాలి, బజర్ వైర్ ఒక హోల్డర్కి అనేది వెళ్ళాలన్నమాట. వెళ్తే మనకు అప్పుడు 3 వైర్లు ఫంక్షనాలిటీ అవుద్ది. మనం ఇలా ఏ వైర్కైనా కానీ ఈ ఫేస్ వైర్ ఏ వైర్ కన్నా ఇచ్చి మిగతా 2 వైర్లు వీటికి కనెక్ట్ చేస్తే మనకి లెఫ్ట్ రైట్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు సపోజ్ దీని నుంచి నేను ఒక వైర్కి కనెక్ట్ చేసేస్తున్నా, దీని నుంచి ఒక వైర్ కనెక్ట్ చేస్తాను. అలాగే దీని పక్క వైర్ కూడా ఏం చేశారంటే దీన్ని కూడా తీసుకెళ్ళి ఒక సైడ్ అంటే ఇటు సైడ్ ఇచ్చాను. అలాగే మనం ఏం చేయాలి, ఇంకో సైడ్ అంటే దీని నుంచి ఇంకో సైడ్ మనం ఈ వైర్ని ఇచ్చేసాం. అంటే లెఫ్ట్ రైట్ 2 వైర్లు ఇచ్చాం, ఫేస్ మిగిలింది. ఈ వైర్కి ఫేస్ ఇచ్చి వస్తాం, ఈ వైర్కి ఫేస్ ఇస్తాం. ఈ వైర్కి ఫేస్ ఇస్తే ఇది లెఫ్ట్ రైట్ మనకి ఆ బల్బులు అనేవి ఎలగలేదు అనుకోండి. సపోజ్ లెఫ్ట్ రైట్ ఎలగనప్పుడు మీరేం చేయాలి, వైర్లు అనేది మార్చి చూసుకోవాలన్నమాట. అలా మార్చి చూసుకుంటే మీకు ఫస్ట్లో కొత్తలో తెలియనప్పుడు అలా మార్చి చూసుకోవచ్చు. మార్చి చూసుకుంటే మీకు అర్థం అవుద్ది. మనం ఇప్పుడు ఈ టైమర్ ప్రకారం మనం ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఎల్లో వైర్ అనేది ఇక్కడికి వచ్చింది. ఈ ఎల్లో వైరు దీనికి వచ్చినప్పుడు ఈ పక్కన ఉన్న వైర్కి కనెక్ట్ అయిపోతుంది. ఈ పక్కన ఉన్న వైర్కి మనకు అవి తిరిగినప్పుడు కనెక్ట్ అయ్యి ఇటు సైడ్ రెడ్ వైర్కి, ఇటు సైడ్ బ్లాక్ వైర్కి లెఫ్ట్ రైట్ అంటే అది టైమర్ తిరిగేటప్పుడు లెఫ్ట్ రైట్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ రైట్ కనెక్ట్ అయ్యి మనకేంటంటే లెఫ్ట్ రైట్ కూడా కనెక్ట్ అయ్యి అది లెఫ్ట్ రైట్ వర్క్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే మనం ఈ వైర్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వాలి, ఈ ఫేస్ వైర్ తీసుకెళ్ళి మనం ఈ వైర్కి ఇవ్వాలన్నమాట. ఆ వైర్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏంటి, మనకి అటు సైడ్ ఉన్న వైర్కి ఒకసారి సప్లై అవుతుంది, ఇటు సైడ్ ఉన్న వైర్కి ఒకసారి సప్లై అవుతుంది. మిడిల్లో మనకి ఏంటంటే సప్లై ఉందన్నమాట. అటు రెడ్కి ఇటు బ్లాక్కి కూడా ఆ టైమర్ అనేది కాండక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది టైమర్లో 2 ఛానల్స్గా ఉంటుంది కాబట్టి మధ్యలో ఇటు నుంచి అటు ఎల్లో వైర్ ఒకటి లూప్ చేసాడు అనమాట. ఎందుకంటే ఆ ఛానల్కి సప్లై వెళ్ళడానికి, ఈ ఛానల్కి వెళ్ళడానికి. లోపల మనకి ఒక క్లిప్స్ లాగా ఉండి అవి కనెక్టర్స్ అటు ఇటు కూడా ఆనుకుంటూ ఉంటాయి అనమాట. అలా ఆనుకుంటూ ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ రైట్ తిరగడం అనేది జరుగుద్ది. ఇప్పుడు ఇక ఈ వైర్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్కి మనం ఇది ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చివరిలో లాస్ట్ 1 మినిట్ ఉన్నప్పుడు ఆ బజర్కి ఆనుకుని ఆ లోపల టైమర్లో ఉన్న కనెక్టర్ ఆనుకుని ఆ బజర్ అనేది మనకి బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మీరు ముందు ఇలా హోల్డర్లో పెట్టి మీరు
ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు ఎక్కడ నేర్చుకోకపోయినా లేకపోతే మీ ఇన్స్టిట్యూట్లో మీరు నేర్చుకున్నా సరే అక్కడ సరిగ్గా మీకు చెప్పకపోయినా కూడా ఇలా మీరు ఆ ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఎందుకంటే మనకి హోల్డర్స్ ఒక రెండు ఉన్నా చాలండి, 3 అవసరం లేదు. ఆ బజర్కి ఇవ్వకపోయినా పర్లేదు. ముందు మనకేంటంటే మోటార్ లెఫ్ట్ రైట్ వర్కింగ్ అనేది అవ్వాలి కాబట్టి ఇలా 4 వైర్స్ టైమర్ని ఈ రకంగా మనం ఈజీగా కూడా మనం ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఇది మీకు వేసా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ టైమర్ ఉంది. ఈ టైమర్లో ఇటు సైడ్ బజర్ వైర్, మనకి ఒక వైర్ బజర్ వైరు, ఈ 3 వైర్లు కూడా బార్ వైర్లు వచ్చాయి. ఇది షార్ట్ వైర్ వచ్చింది అనమాట. ఇవి లాంగ్ వైర్లు వచ్చాయి. ఈ లాంగ్ వైర్లో ఎల్లో వైరు ఇక్కడ కామన్ అయిపోయి ఉండడం వల్ల ఈ ఎల్లో అనేది సప్లై వైరు, ఇక్కడ కామన్ అయి ఉన్న ఎల్లో వైరు మనకి ఇక్కడ ఈ ఎల్లో వైర్ కామన్ అయిపోయింది. ఇక్కడ నుంచి దీనికి రెడ్కి ఇదిగోండి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్కి ఆనుకున్నప్పుడు ఈ రెడ్కి సప్లై అనేది రావడం జరుగుద్ది. అలాగే ఇక్కడ ఈ వీల్ తిరిగినప్పుడు ఇటు ఆనుకున్నప్పుడు బ్లాక్ వైర్కి సప్లై రావడం జరుగుద్ది. అలా మనకి ఈ వైర్ని మనం ఈజీగా గుర్తుపట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోలేకపోతే మీరు వైరు అటు ఇటు కనెక్షన్ ఇచ్చి మీరు వైర్లు మార్చుకుని చూసినా కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇలా బార్ వైర్లు ఉంటే కనుక మీకు ఈ వైర్ బజర్ వైర్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. వీటిలో ఏంటంటే మనం ఏ వైరు సప్లై వైర్ అనేది ఈజీగా కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్లో బ్లాక్ రెడ్ తర్వాత ఆరెంజ్, ఇదిగోండి ఎల్లో బ్రౌన్ బ్లాక్ ఆరెంజ్. ఇప్పుడు చూడండి మెయిన్ స్కర్ట్ తీసుకుని ఫేస్ సప్లై అంటే ప్లగ్ తిప్పెడితే న్యూట్రల్ మారిపోద్ది. ఎలా మారినా ఒక సప్లై అనేది మనం ఎల్లో వైర్కి ఇచ్చాం, ఒక సప్లై అనేది ఎల్లో వైర్కి ఇచ్చాం. అలాగే ఎల్లో వైర్కి వచ్చిన సప్లై ఏమవుద్ది, టైమర్ తిరిగినప్పుడు ఇక్కడ రెడ్కి బ్లాక్కి మనం సప్లైలు వేస్తాయి. రెడ్కి బ్లాక్కి సప్లైలు అంటే మనం ఇక్కడ బ్రౌన్, ఇది బ్రౌన్కి బ్లాక్కి వెళ్తాయి అనమాట. ఇది బ్రౌన్ బ్లాక్. బ్రౌన్ వైర్ చూడండి ఒక వాండర్కి ఇచ్చాం. అలాగే బ్లాక్ వైర్ తీసుకెళ్ళి ఒక వాండర్కి ఇచ్చాం. తర్వాత మనకి ఆరెంజ్ వైర్ని తీసుకెళ్ళి ఒక వాండర్కి ఇచ్చాం. అయితే ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఇదిగోండి ఈ బల్బులకు ఉన్న మొత్తం 3 వైర్లు కామన్ లూప్ చేసి దాన్ని న్యూట్రల్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఈ బల్బు ఏదైనా ఎలగాలి అంటే వీటికి ఈ టైమర్ ద్వారా సప్లై లెఫ్ట్ రైట్ లాస్ట్లో 1 మినిట్ ముందు ఈ బజర్ లైట్ ఎలగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా 4 వైర్ టైమర్ని ముందు నేర్చుకుంటే మీకు తర్వాత 6 వైరు 7 వైరు 8 వైరు టైమర్స్కి డిఫరెంట్ ఏంటంటే దానికి దీనికి ఉన్న డిఫరెంట్ సెలెక్టర్ స్విచ్ ఉంటుంది అనమాట. ఆ సెలెక్టర్ స్విచ్ కోసం అంటే ఆ సెలెక్టర్ స్విచ్ వల్లే మనకి 6, 7, 8 వైర్లు అనేవి పెరగడం జరుగుద్ది. అలాగే మనం ఇప్పుడు సేమ్ అంటే మనం ఇలా హోల్డర్లతో చూసాము. ఇప్పుడు అలాగే మోటార్తో చూద్దాం. మోటార్తో చూస్తే మీకు ఇంకా కాస్త అవగాహన అనేది రావడం జరుగుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోటార్తో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం మోటార్ ప్లస్ బజర్ ఈ రెండు కూడా వేసి మనం కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తాం, ఇదిగోండి ఇంతవరకు చెరిపేస్తున్నాం. ఇప్పుడు మనకి టైమర్ నుంచి మళ్ళీ యథావిధిగా మనం ఇప్పుడు మోటార్తో అంటే మోటార్కి బజర్కి ఎలా సప్లైలు ఇవ్వాలి అంటే మీరు అక్కడ హోల్డర్తో చూశారు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు మోటార్ కదా మనకు కావాల్సింది. మనం ఇప్పుడు మోటార్తో కూడా చూస్తే మనకి పూర్తిగా అంటే మీకు అర్థమైన వాళ్ళు డైరెక్ట్గానే మోటార్కి అనేది ఇచ్చేసి ఇలా వైరింగ్ చూసుకోవచ్చు. అర్థం కాని వాళ్ళు మాత్రమే కాస్త అలా మనం తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు టైమర్ తీసుకున్నాం, అలాగే ఒక మెయిన్ స్టార్ట్ తీసుకున్నాం. తర్వాత మనకి ఏంటంటే ఒక బజర్ అనేది తీసుకున్నాం. బజర్ కూడా 2 వైర్లు వస్తాయి. బజర్ అనేది తీసుకున్నాం. ఈ 2 వైర్లు వస్తాయి. ఇప్పుడు మనం మోటార్తో వైరింగ్ చేయాలి అంటే ఇదిగోండి ఇలా మనకి 3 వైర్స్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్లో మొత్తం కూడా 3 వైర్స్ అనేవి ఉంటాయి. ఈ 3 వైర్స్లో మనకేంటంటే ఒకటి లెఫ్ట్ రైట్ కామన్, ఇలా మూడు వైర్లు అనేవి ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ రైట్ కామన్. ఈ 3 వైర్స్కి ఏంటంటే వైండింగ్ అనేది ఉంటుంది. వైండింగ్ లోపల మనకి ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వైండింగ్ కాయిల్ అనేది మనకి లోపల వైండింగ్ చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు దేని నుంచి అయితే అంటే ఏ వైర్ నుంచి అయితే మిగతా ఉన్న 2 వైర్లకి కూడా ఒకే రెసిస్టెన్స్ అంటే ఏ వైర్ నుంచి అన్నా మనం చెక్ చేసినప్పుడు మిగతా 2 వైర్లకి సమానమైన రెసిస్టెన్స్ వచ్చిందో అదే కామన్ వైరు. మిగతా 2 వైర్లు కూడా ఒక వైర్ లెఫ్ట్ ఒక వైరు రైట్ వైరు
కింద మనం గుర్తిస్తాం అన్నమాట. ఆ తర్వాత మనం కెపాసిటర్ అనేది ఈ మోటార్ మనం కెపాసిటర్ లోడ్ కోసం అని చెప్పి మనం కెపాసిటర్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ కెపాసిటర్ వైర్లు ఏంటి, మనం ఏ వైరు ఇదిగోండి రైట్ వైరు రైట్కి, అలాగే లెఫ్ట్ వైరు లెఫ్ట్కి. అంటే మనకి కెపాసిటర్లో లెఫ్ట్ రైట్ ఉండవు అనమాట. లెఫ్ట్ రైట్ అనేవి ఉండవు. ఊరికి ఎగ్జాంపుల్గా మోటార్ కెపాసిటీని బట్టి ఈ కెపాసిటర్ వేసుకుంటాం. ఎగ్జాంపుల్గా ఒక 6 MFD వేసుకున్నాం ఈ మోటార్ కెపాసిటీని బట్టి. మనం ఇప్పుడు ఇలా అంటే మోటార్కి డైరెక్ట్గా లెఫ్ట్కి రైట్కి కూడా కెపాసిటర్ కనెక్ట్ చేసేసి ఉంటుంది అనమాట. లెఫ్ట్కి రైట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. మధ్యలో ఉన్న కామన్కి ఏంటంటే మనం న్యూట్రల్ సప్లై అనేది ఇచ్చేయాలి. మధ్యలో ఉన్న కామన్కి ఇదిగోండి న్యూట్రల్ సప్లై అనేది ఇస్తాం. అలాగే ఈ బజర్లో ఉన్న ఒక వైర్కి కూడా మనం న్యూట్రల్ సప్లై అనేది ఇక్కడ జంక్షన్ లాగా ఒక న్యూట్రల్ అనేది బజర్కి ఇచ్చేసాం, ఒక న్యూట్రల్ అనేది మోటార్కి ఇచ్చేసాం. అయితే మనకేంటి లెఫ్ట్కి తిరగాలి లేదా రైట్కి తిరగాలన్నా మనకి సప్లై అనేది ఈ ఫేస్ దేనికి ఇస్తే ఆ సైడ్ తిరుగుద్ది అనమాట. మనం లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్కి తిరుగుద్ది, రైట్కి ఇస్తే రైట్కి తిరుగుద్ది. మనం ఇప్పుడు దీన్ని టైమర్తో ఆపరేట్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ టైమర్కి అనేది ఈ ఫేస్ ఇచ్చి ఈ టైమర్లో లెఫ్ట్కి రైట్కి మనకి ఇప్పుడు ఈ రైట్కి సప్లై వచ్చినప్పుడు మనకి ఈ రైట్కి కనెక్ట్ చేసేస్తాం. ఈ లెఫ్ట్కి సప్లై వచ్చినప్పుడు మనం దీనికి ఈ లెఫ్ట్కి అనే దాన్ని కనెక్ట్ చేసేస్తాం అనమాట. అప్పుడు ఈ రెండు వైర్లు కనెక్ట్ చేసినప్పుడు మనకి లెఫ్ట్కి రైట్కి కూడా టైమర్ తిరిగినప్పుడల్లా మన మోటార్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బజర్ వైర్ ఉంది కదా, ఈ బజర్ వైర్ని తీసుకెళ్ళి బజర్ కనెక్ట్ చేసేస్తాం. ఇలా మొత్తం మనకు చాలా సింపుల్గా ఉంది కదా. ఇందాక చెప్పుకున్న హోల్డర్స్ కన్నా ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది మోటారు, ఇది వాష్ మోటార్ అనమాట. అలాగే ఇది కెపాసిటర్, ఇది టైమరు బజరు. తర్వాత ఇది మెయిన్ స్టేట్ సప్లై. ఏసీ 220 అంటే 220 to 230 volts ఏసీ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం చాలా సింపుల్గా ఈ వైరింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది మీరు బాగా నేర్చుకుంటే తర్వాత మీకు సెలెక్టర్ స్విచ్, తర్వాత స్పిన్ మోటార్ వైరింగ్ ఇదంతా మీకు ఈజీ అయిపోద్ది. ముందు బేసిక్గా ఫస్ట్ ఈ మోడల్ అనేది ఇలా వైరింగ్ చేయడం అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైతే నెక్స్ట్ మనం 6 వైర్స్ 7 వైర్స్ 8 వైర్స్ ఈ వైర్స్ని ఎలా వాడుకోవాలి, మనం దీంతో పాటు సెలెక్టర్ స్విచ్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.